వాళ్ళ ఉనికి కోల్పోతున్నారని తాడిపత్రి ప్రాంతంలో ప్రతి ఒక్కరిని గ్రామాలలో కావచ్చు, తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో కావచ్చు, అందరినీ రెచ్చగొట్టుతూ వాళ్ళ ఉండే ధనబలంతో కొంతమంది సోషల్ మీడియా వాళ్ళను, దాంతోపాటు యూట్యూబ్ ఛానళ్లకు శాలరీ బేసిక్ పైన ఇచ్చి ఎవరో అనంతపురం వ్యక్తిని కూడా తీసుకొచ్చి ఆ సోషల్ మీడియా ఏ విధంగా రన్ చేయాలా అనే ఆలోచనలతో సోషల్ మీడియాలో అనవసరంగా ఎలాంటి ఆధారం లేనితో మీడియా పెట్టి అందరినీ కూడా చాలా సార్లు కూడా పెట్టడం జరుగుతుంది. ఎక్స్ఎమ్మెల్యే గారు పక్కన కూర్చోపెట్టుకొని అతనితో మా కుటుంబ సభ్యులు తాడిపత్రి మున్సిపాలిటీలో డబ్బులు వసూలు చేస్తారనేది అతని అభియోగం. నేనైతే అంత నీచమైన సంస్కృతికి లేను. నేను ఒక రైతు బిడ్డను. అందువల్ల జేసీ సోదరులు ఇద్దరూ కలిసి వాళ్ళు చేసే వ్యాపారాలలో అన్నిటికీ వీళ్ళు ఎక్కడా కానీ డైరెక్టర్లుగా ఉండరు. ఇంట్లో కుటుంబ సభ్యులను, కొడుకలను, కోడళ్లను, భార్యలను డైరెక్టర్లను వేస్తారు. అంటే వాళ్ళ ఆలోచన ఏముంటుందంటే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బజార్లో పెట్టేదానికి వాళ్ళు వెనకాల. అట్లనే అందరు కుటుంబ సభ్యులను బజార్లో పెట్టేదానికి ఎవరు మనస్తత్వం ఒప్పుకోదు. ఆ నేపథ్యంలో నేను మున్సిపల్ ఆఫీస్ నుండి తిరిగి వచ్చే టైంలో బయట వాహనాలన్నీ ఉంటే నేనే ఎక్స్ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి, అయ్యా ఏంటికి ఈ విధంగా రెచ్చగొడుతున్నారు, ఇది ప్రజా సమస్యల మీద కావాలంటే నువ్వు ఏదన్నా మాట్లాడు, దీన్ని అందరినీ రెచ్చగొట్టి శాంతి భద్రతలకు లోటు లేకుండా చూడమని చెప్పుదామని నేను ఆ ఇంట్లోకి పోవడం జరిగింది. జరగలేదనేది మటుకు నేను చెప్పను, కానీ జరిగింది. అక్కడ పోయిన తర్వాత ఆయన లేడు. ఆయన లేడు కాబట్టి అందరూ మనుషులు ఉంటే ఉండాలనే పోయినా, కానీ నేనేందో అతని మీద దాడి చేయాలని కానీ ఇంకోటి కానీ నా ఉద్దేశం కాదు. అలాంటి ఆలోచన ఉంటే అతను ప్రతిరోజు తిరుగుతుంటాడు. అతను ఏదో నేను బలవంతుని నీ కథ అని. నేను శాంతియుతంగా సమస్యను పరిష్కారం చేసుకుందామనే నేపథ్యంలోనే నేను అటుకు పోయినా తప్ప వేరే విధంగా అయితే నాకు ఆ ఆలోచనలు కూడా తెలియదు. తిరిగి అతను ప్రతిదాడి చేయాలా అనే ఉద్దేశంతో నా ఇంటి మీదకి రాబోతే అక్కడ పోలీస్ అధికారులు అడ్డుపడితే వాళ్ళ మీద కూడా రాళ్ల దాడి చేసినారు. కొంతమంది కార్యకర్తలు, నేను ఇంట్లోనే ఉన్నా, కొంతమంది కార్యకర్తలు వాళ్ళకి తెలుసో తెలియదో కానీ ఇంటి మీదకి వస్తారనే ఆవేశంతో ఎదుర్కోవడం అయితే జరిగింది. అంతే తప్ప మళ్ళా మేము పోయి వాళ్ళ ఇంటి మీద రాళ్ళేయడం కానీ ఇంకోటి కానీ జరగలేదు. వాళ్ళే పోలీసులను అడ్డుండాలని రాళ్ల దాడి చేసినారు. నా వాహనం కూడా బయట నుండి వస్తుంటే పగలగొట్టడం కూడా జరిగింది. ఒక ఎస్సీ అతను బయట నుండి మనోజ్ అని పార్టీ మంచి కార్యకర్త వస్తుంటే అతని మీద దాడి చేసి మాదిగి నా కొడక అని సంబోధించి కొట్టడం జరిగింది. అతని తలపైన గాయాలు కూడా జరిగింది. ఇలాంటి నీచమైన రాజకీయాలకు ఎక్స్ఎమ్మెల్యే గారు స్వస్తి చెప్తే బాగుంటుంది. అతను ఏందో అనుకుంటాడు, నేనేందో రేపు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చే, పంచాయతీ ఎలక్షన్లు వచ్చే, మండల ఎలక్షన్ వచ్చే, నేను ఉనికి కాపాడుకునే దానికోసము చేస్తానని అతను అనుకుంటాడు. నేను అంత పిరుకొని కాదు. ఇక్కడ నేను తాడిపత్రికి వచ్చేటప్పుడే అతను పోలీసులతో ఎంత దారుణంగా నన్ను ఇబ్బందులు పెట్టినాడో తాడిపత్రి ప్రజలకందరికీ తెలుసు. అయినా నేను ధైర్యంగా ఇక్కడ పోరాడడం జరిగింది. అంతే తప్ప నేను అతని మాదిరి పిరిగి పంద మాదిరి పోలీసులకు ఫోన్ చేసుకొని అడ్డం పెట్టుకొని దాడులు కానీ ప్రతి దాడులకు కానీ అతను చేస్తుంటాడు. అంతే తప్ప నాకు ఈ తాడిపత్రిలో ప్రశాంతంగా ఉండాలనేది నా ఆలోచన. నేను చాలాసార్లు మీటింగ్లలో కూడా చెప్పిన, ఏ కార్యకర్తకు కానీ ఏ నాయకునికి కానీ మీరు గ్రామాలలో గలాటలు పెట్టుకోవకండి. ఏదన్నా అవసరమైతే నేనే ఎక్స్ఎమ్మెల్యేతో రాజకీయం కానీ యుద్ధం కానీ నేనే చేస్తా తప్ప ఆ నిందలో ఏదన్నా కానీ నేనే పడతా తప్ప ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలనేదే నా అభిమతం అని ఈ సందర్భంలో